తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అరండల్పేటలోని వెంకటేష్ గ్రాండ్ హోటల్లో వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై విస్తృత చర్చ జరిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏ విధమైన కార్యాచరణ చేయాలో ఈ సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. అంతేకాకుండా నూతనంగా వస్తున్న ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమంపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి చర్చలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చైర్మన్ రాధాకృష్ణ, అధ్యక్షులు ఎంఎస్ కుమార్, జనరల్ సెక్రటరీ పివి కృష్ణారావు, జాయింట్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ మరియు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన వర్కింగ్ కమిటీ మెంబర్స్ మీటింగ్ ఇవాళ గుంటూరులో జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం అంటే మా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న యాక్టివిటీస్, అలాగే ఉద్యోగుల సమస్యలపైన ఎలా చర్చించుకొని ముందుకెళ్లాలన్నది ఒకటైతే, రెండవది మాకు అందరికీ ఆనందకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ బిఎస్ రాంబాబు గారు నిన్న బెంగళూరులో జరిగిన ఎలక్షన్స్లో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా ఆయన విన్ అయ్యారు. దానిని కూడా ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగే రెండు రాష్ట్రాల్లో బ్యాంకు అభివృద్ధికి, అలాగే ఉద్యోగుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలన్నది ఈరోజు వర్కింగ్ కమిటీ ఉద్దేశం. ఈ వర్కింగ్ కమిటీలో దాదాపుగా 120 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళందరూ ఈరోజు మొదటి సెషన్ మార్నింగ్ సెషన్ అయిపోయింది. మధ్యాహ్నం సెషన్లో మిగతా సమస్యలను చర్చించుకొని వాటిపైన ఒక సమాధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యూనియన్కి చైర్మన్గా ఉన్నాను. ఈరోజు వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన ఆఫీస్ బేరర్స్, అట్లాగే వర్కింగ్ కమిటీ మెంబర్స్ ఈరోజు సమావేశమయ్యాం. అది ఎంప్లాయీస్ యొక్క సమస్యలే కాకుండా బ్యాంకింగ్ రంగం, ఇండియన్ బ్యాంక్ ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఇండియన్ బ్యాంక్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు చేయాలని కూడా ఈరోజు చర్చలో భాగం. అట్లాగే బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులు, అట్లాగే ప్రభుత్వం తీసుకుంటున్న బ్యాంకింగ్ రంగ వ్యతిరేక చర్యలు, ప్రైవేటైజేషన్ చేస్తున్న చర్యలు, అట్లాగే ఎఫ్డిఐకి తీసుకుంటుంది. వీటన్నిటి మీద చర్చ చేసి డెఫినెట్గా మా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అలాగే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఏవైతే నిర్ణయాలు చేస్తారో వాటికి అనుగుణంగా మా కార్యక్రమాలు ఉంటాయి. సాయంకాలం మేము కార్యాచరణని ఎలా చేయాలనేది, ఈ మా సమస్యల మీద ఏ రకంగా ముందుకెళ్ళాలనేది నిర్ణయం చేస్తాం. ఈ పొద్దునంతా కూడా చర్చలు చేసాం. మధ్యాహ్నం కూడా మిగతా ఆఫీస్ బేరర్స్ మాట్లాడతారు. అవి అయిన తర్వాత ఈ బ్యాంకింగ్ రంగం మీద వచ్చిన మార్పులకి, అట్లాగే రాబోయే మార్పులకి ఏ రకంగా రెస్పాండ్ కావాలి, అట్లాగే మా ఎంప్లాయీస్ సమస్యల మీద రాబోయే రోజుల్లో ఏ రకమైన కార్యాచరణ చేయాలి, ఇంటి మీద చర్చ చేస్తాం, కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు నల్లపరెడ్డి. ఈరోజు మన ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ అండ్ తెలంగాణ ఒక వర్కింగ్ కమిటీ మీటింగ్ 13th జూన్ సండే గుంటూరులో జరుపుకుంటున్నాము. ఈ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం, మన ఏపీ అండ్ తెలంగాణలో ఇండియన్ బ్యాంక్ శాఖలు దాదాపు 500 కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఈ 500 బ్రాంచెస్లో పనిచేసే మన స్టాఫ్ సర్వీస్ కండిషన్స్ కానీ, లేకపోతే బ్యాంకులో బిజినెస్ గ్రోత్ కానీ, లేకపోతే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ డిస్కస్ చేసుకోవడానికి జనరల్గా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము. ఈ మన ఐబియు ఏపీఎన్టీఎస్లో ఉన్న ఆఫీస్ బేరర్స్, వర్కింగ్ కమిటీ మెంబర్స్ అందరూ దాదాపు 120 మంది ఇవాళ గుంటూరులో సమావేశమయ్యి మన బ్యాంకుల్లో డే టు డే విధంగా మన స్టాఫ్ ఎదుర్కొన్న బాధలు, దాన్ని కస్టమర్ సర్వీస్ కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది, ఎస్పెషల్లీ ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచో 5-day బ్యాంకింగ్ మీద చాలా పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ సంస్థలో, అటు ఆర్బీఐ కానీ లేకపోతే ఇటు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తీసుకున్నారో అందరూ 5-day బ్యాంకింగ్లో ఉన్నారు, ఎక్సెప్ట్ ఫర్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ.